అమ్మ ఏడవైనా అడిగిపోతున్నాం. వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంతనే బయట ఇంత డేంజర్ ఉన్నా అంటే లోపలిస్ట్ ఉంటుందని అర్థమైతే సిటీ 5. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కెమెరా షాట్ చేయగానే కారు వచ్చింది. కారు నెంబర్ ప్లేట్ వైడ్లో పవర్ సైకిల్ అయినా బౌటింగ్ అయితే ఏంటి నెంబర్ ప్లేట్ ఉండాలి కదా. సో ఇవాళ వచ్చేసి అయితే ఇలాంటి రైడ్స్ అయితే లేవు. నేను ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇలాంటి హ్యాండిల్తో ఇలాంటి కంఫర్ట్స్ చిన్న షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. చాలా ఎక్కువ దూరం ఏం కాదు, సిటీలోనే, సిటీ అవుట్స్ కూడా వెళ్ళట్లేదు. అండ్ సో గైస్, నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా ఆన్ చేశాను. సిటీ 5 నేనైతే తీసుకుంటున్నాను. నేను ఇది అది రిజర్వ్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోవాలేమో ఐ థింక్. అదే సీట్ బెల్ట్ లేదు పిచ్చి లైట్ ఇది. బ్రో వద్దు బ్రో, గుద్దకు బ్రో. ఏమైంది? వాట్ హ్యాపెండ్? పడతా బ్రో నేను. ఏం కదా బ్రో. బ్రో పెద్ద యాక్సిడెంట్ అయింది బ్రో. ఇది అయిపోయింది. దీని లెఫ్ట్ మొత్తం డెడ్ అని తిప్పితే బ్రో గోకాటింగ్ లో బాగుంది. తగిలింది బ్రో. అంటే మ్యాక్స్ ఇంతవరకు ఉండదు ఎవరికి ఛాన్స్ ఇంతసేపు ఆడుకోవడానికి. మినిమం చూడండి, లెఫ్ట్ తిప్పుతున్నాను, ఎక్సిలేటర్ ఆన్ ఉంది. ఇంతసేపు ఉండదు మ్యాక్స్ అంటే. చచ్చిపోతాం బ్రో. అతి పెద్ద యాక్సిడెంట్ అయింది. అంటే మ్యాక్స్ ఎందుకు ఉండదు అంటే ఇంతసేపు జస్ట్ 2-3 minutes. కాకపోతే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉండేసరికి ఇంతసేపు ఆడుకొని ఇస్తున్నారనమాట బ్రో. అయితే ఓకే గైస్, నేనైతే కొంచెంసేపు టైం వచ్చేసి ఆడుకొని దాని తర్వాత వేరే దాంట్లో కలుసు అయితే ఉంది. కార్డు స్వైప్ చేయాలి, బట్ వీ డోంట్ నీడ్ కార్డ్స్ హియర్ బికాస్ ఆఫ్ దిస్ బ్రో. అట్లా ఉంటుంది మనతోని. ఇప్పుడు కార్డ్స్ ఏడినైతే జేబులో అసలు దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయాలి, అక్కడ కూడా యూజ్ చేయాలి, బికాస్ అట్లా ఉంటుంది మనతోని. థ్రిల్ సిటీ మందే అనుకుంటా. మందేనా బ్రో? థ్రిల్ సిటీ మందేనా? మనదే.
చూడండి భయ 150 పిల్స్ అంతేనా డూయింగ్ అడ్వెంచర్ దిస్ బ్రో ఆపమంటే ఆపుతావు ఒకసారి సడన్గా ఓకే లెగ్స్ దాని పైన ఉండాలి ఓకేనా దీనిపైన మధ్యలో అవసరం పైన కొడుతున్నామా పైన అరే ఇట్లా తిరుగుతుందా బ్రో ఇది ఇట్లా అవుతుందా అయితే నేను ఫోన్ గట్టి పట్టుకోవాలి ఉయ్యాలుపుతుంది ప్రజెంట్ అయితే ఉయ్యాలుపుతుంది భయ బ్రో ఫోన్ నిజంగా పడుతుంది ఫస్ట్ అయితే ఉయ్యాలుపుతుంది ఐ డోంట్ నో చూడండి ఒకసారి మీరు దగ్గర తిప్పుతుందేమో తీసారా భయ యుద్ధానికి అన్ని గ్లౌజ్ వేసుకొని దిస్ ఇస్ జిప్ లైన్ అక్కడ వరకు వెళ్తుంది పట్టుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తా మజా ఉందా నేను పోతా ఫస్ట్ నేను పోదా ఇంకోసారి గట్లా అంటూ లేవు నేను పోయినాక వర్ధన్ కథం నీకు ఒక 10 మంది ఫ్యామిలీ నుంచి డ్రైవింగ్ చెప్పి వెళ్తున్నావా లోపలికి భయ రావట్లే అంట బికాస్ ఈయన ఫస్ట్ వెళ్ళిందంట అంటే నేను 3 times వెళ్ళినా 2 times 3 times వెళ్ళిపోయాను ఫస్ట్ టైం కానీ భయపడా వాళ్ళ అన్న అప్పుడు ఫస్ట్ టైం భయపడదాం అన్న భయపడ అసలు చూద్దాం భయ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటో నేను చెప్తాను లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత బికాస్ లోపల ఫోన్ అలా ఉండదు అనమాట అంటే యూజ్ చేసుకోకపోతే మళ్ళీ ఫోన్ అలా యూజ్ చేస్తే మనకు వెళ్ళినట్టు ఉంటుంది అనమాట అంటే టాప్స్ లైట్ ఆన్ చేస్తే మనుషులు కనపడుకుంటారు లోపల అందుకని ఇది బయట కూడా నోటీస్ బోర్డు ఉంటుంది ఎక్కడ ఉంది భయ నోటీస్ బోర్డు ఇక్కడ ఉంది వార్నింగ్ది హాట్ పేషెంట్స్ హాట్ స్ట్రోక్స్ ఏదైనా ఉన్న వాళ్ళు అయితే రావద్దు చాలా భయం ఉంటుంది అనమాట నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ టైం నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది నాకు సో హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకైతే దీనిలోకి అలా ఉండదు అనమాట ఫస్ట్ దీనికి ఉండయి అంటే మనకేం ఉండదు బట్ ఎంతకైనా తీసుకోవాల్సిందే ఇదేంటి రియల్గా ఉంది ఇప్పుడు ఇంతనే బయట ఇంత డేంజర్ ఉన్నా అంటే లోపల ఉంటుందో నాకు అర్థమైతే ఎంతమంది ఏమీ వాళ్ళు వెళ్ళినా అక్కడ చాలా అంటే చాలా డేంజర్ ఉండే చాలా అంటే చాలా డేంజర్ దాని తర్వాత ప్రసాద్ ఎంఎక్స్ వెళ్ళిన దాంట్లో పిచ్చా లైట్ అసలు దాంట్లో ఏం లేదు ఇప్పుడు థ్రిల్ సిటీది దీంట్లో ఏమో తెలియదు ఏమీ మాల్లో అయితే గైస్ నిజంగా చాలా అంటే చాలా డేంజర్ ఏమీ వాళ్ళు ఒక లోపల ఎంత అంటే ఒక ఈజీగా
ఒక 6 to 7 మెంబర్స్ అయితే ఉన్నారు నాకు తెలిసి. ప్యాక్ చేశారు భయ లోపల అయితే. మేము వాళ్ళు చాలా వర్త్ అది. 100 రూపీస్ 150 రూపీస్ తీసుకున్నాం. మా బ్రదర్ని తీసుకెళ్ళినా నేను. యాక్చువల్లీ షాపింగ్ వచ్చామేమో, కాకపోతే షాపింగ్కి వెళ్ళినామని చెప్పి అట్లనే నేను తిరుగుతూ ఉంటే హారర్ హౌస్ కనబడితే అరే దీంట్లోకి వెళ్దామని చెప్పి అక్కడ నేను టికెట్ తీసేసుకొని వెళ్ళినాం. టైం పాస్ హాట్లే అని చెప్పి మా బ్రదర్ అందరూ షాపింగ్ చేస్తూ ఉంటే మాది అయిపోయింది చేసి. సో మేము వెళ్ళాం లోపల అనమాట. దీంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తా ఏంటి ఎలా ఉంది. అమ్మ ఏడవైనా అడిగిపోతున్నాం. ఏడరా వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏడిపోతాం బ్రో, రైటా లెఫ్టా? లెఫ్ట్ అయిపోయింది మన గేమ్ ఓవర్. సీదా పోయి రైట్ అంటే దయాల దాంట్లో పోతున్నాం మామ. అయిపోయింది మామ మన గేమ్ ఓవర్ మామ. అయిపోయింది మామ. నేను రాను నువ్వు ఈయనలాగా రైట్ కిందికి. ఇది రోలర్ కోస్టర్ అంటే ట్యాంక్ బండ్ కనిపిస్తుంది ఇప్పుడు. మొత్తం కనిపిస్తుంది ట్యాంక్ బండ్. సీదా 1x కొట్టు. చేతులు గట్టి పెట్టండి బలం భయ. నువ్వు కూడా నేను పెడతా కానీ ఏం కాదు. ఓ మొత్తం ఏంది ఇంకా కూడా అది కానీ ఇప్పుడు గట్టి పెట్టుకో. నాది వదిలేసాయి. వాటర్ ప్రూఫ్ థ్రిల్ సిటీ ఈజ్ వర్త్. అంటే మనీ ఎక్కువ అయిపోతాయి కానీ వర్తే. ఒక్కొక్కటి చిన్నపిల్లలు తీసుకొని రావాలి, పెద్దోళ్ళకైతే కష్టమే. బ్రో అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు. సో